నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్, ఆదాబ్, వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ యంత్రాతో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ డిఫరెంట్ యంత్ర ఏంటో నేను చెప్పేస్తాను. కానీ ఇప్పుడు ఈరోజు నేను చూపించబోయే యంత్రం ఏంటంటే మన ఫేస్కి, గ్లామర్కి, ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగపడే యంత్రం అన్నమాట. ఏంటి అనుకుంటున్నారా? చెప్తా. ఆ యంత్ర పేరేంటంటే పోమోగ్రానేట్ సీడర్. దీనికి చాలా చాలా స్పెషాలిటీ ఉందండి. అందుకే ఈరోజు నేను మన కిచెన్ యంత్రాల్లో నేను మీకు చూపించబోతున్నాను. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మన బాడీకి ఎంత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అందుకే మా ఎపిసోడ్లో చక్కగా ఇప్పుడు మేము ఫ్రూట్స్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా తినొచ్చు, ఎన్ని విధాల ఫ్రూట్స్ని మన బాడీలోకి పంపించాలి, అన్ని విధాలు మేము మీకోసం సర్చ్ చేసి మరి మంచి మంచి యంత్రాస్ని తీసుకొచ్చేసాము. సో అందులో భాగంగానే ఈరోజు పోమోగ్రానేట్ సీడర్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. యాక్చువల్గా మన ఆరోగ్యానికి ఫ్రూట్స్ చాలా మంచిది, కానీ ఫ్రూట్స్ అన్నిటిలో కింగ్ ఏంటి అంటే నేనైతే చెప్పేస్తా పోమోగ్రానేట్ అని. ఎందుకంటే ఇది మన బ్లడ్కి చాలా మంచిది, ప్యూరిఫై చేస్తుంది. రోజు ఒక పోమోగ్రానేట్ తింటే చాలా హార్ట్కి మంచిది అండ్ బ్లడ్కి మంచిది. బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది, హార్ట్ కూడా బాగుంటుంది అండ్ ఫేస్ చాలా చాలా గ్లామర్గా ఉంటుందన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఎంత ఫ్రూట్స్ అన్నిటిలో పోమోగ్రానేట్ ఎంత బాగుంటుందంటే, ఎంత బాగా వర్క్ చేస్తుందో అంత టఫ్ ఒలిచేది, కట్ చేసి ఏదైనా ఉంది అంటే అది పోమోగ్రానేటే. నాకైతే చాలా టఫ్ అండి బాబు. దాన్ని కట్ చేసినప్పుడు నాకు టెన్షన్ వచ్చేస్తుంటుంది. అవన్నీ మొత్తం పగిలిపోయేది, వాటర్లో వచ్చేసి మళ్ళీ దాన్ని తీయాలంటే దీని లోపలంతా మళ్ళీ ఒక లేయర్ లాగా ఉంటుంది. ఆ లేయర్ తీసి ఒకటి 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 ఒలవడానికే మన జీవితం సగం అయిపోతుంది. సో దానివల్ల పోమోగ్రానేట్ మన ఆరోగ్యానికి ఎంత మంచిదైనా మనం తినం, ఎందుకంటే దాన్ని వలవలేక అవంతా పాపం అలా పోయి కదా. కానీ ఇక్కడి నుంచి మనకు ఆ బాధలు లేకుండా హ్యాపీగా మనం పోమోగ్రానేట్ని ఈజీగా, అంటే ఫస్ట్ మనకి టఫ్ అయిన జాబ్ ఏంటంటే దాన్ని వలవడమే. ఆ ఒలిచేదంతా లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది కదా. చక్కగా రోజుకి మనం 2 పోమోగ్రానేట్లు తినేయచ్చు, ఇంట్లో అందరికీ పెట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చిరాకు వచ్చి వలవడానికి మనం ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వకుండా ఉంటాం. కానీ ఇక్కడ నుంచి ఆ టెన్షన్ అంతా మర్చిపోయింది. నేను చెప్తూనే ఉంటాను కదా, టెన్షన్ ఎందుకు దండగా అంజలి ఉండు కానీ. సో ఈ రోజు నేను మీకు చూపించబోయే యంత్రం గురించి నేను మీకు చెప్పేశాను కాబట్టి దాన్ని ఎలా వాడాలో నేను మీకు చూపిస్తాను. ఏం లేదండి, చాలా సింపుల్. ఇదొక బౌల్. ఓకే, ఈ బౌల్లో ఏంటంటే మనం ఒలిచే పోమోగ్రానేట్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. ఓకే, ఈ బౌల్ కూడా చూసారా ఎంత ముద్దుగా బాగుంది కదా. ఓకే, ఈ బౌల్ పైన చక్కగా మనకి ఒక క్యాప్ వస్తుంది. ఈ క్యాప్ ద్వారా మన పోమోగ్రానేట్ గింజలన్నీ చక్కగా ఈ బౌల్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో దీనిపైన అందంగా ఒక మూత ఉంది కదా. ఇదేంటంటే మనం పోమోగ్రానేట్ని కట్ చేసి ఓకే ఇందులో ఇలా పెట్టాలి. ఓకే, పెట్టిన తర్వాత ఈ మూతని ఇలా పెట్టాలి. పెట్టి జనరల్గా మనం ఎంత బాగున్నా, ఎంత మంచి వాళ్ళమైనా అప్పుడప్పుడు మనకు కూడా కోపం వస్తాయి, ఎదుటి వాళ్ళని తిట్టాలనిపిస్తాయి, ఇంకొన్నిసార్లు కోపం కట్టలు తెంచుకొని కొట్టాలనిపిస్తాయి కదా. ఆ కోపాన్ని అంతా ఒక్కొక్కసారి మన బాస్ని కొట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి మన మమ్మీని కొట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి హస్బెండ్ని కొట్టాలనిపిస్తుంది, ఒకసారి తమ్ముడిని, ఫ్రెండ్ని, ఇలా అందరినీ కొట్టాలనిపిస్తుంది, ఏదో ఒక టైంలో కొట్టాలనిపిస్తుంది. అప్పుడు ఆ కోపాన్ని అంతా అలా హోల్డ్ చేయండి. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పోమోగ్రానేట్ని ఇందులో పట్టండి. ఆ కోపాన్ని అంతా గుర్తు తెచ్చుకోండి. కస 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 అని ఫైటింగ్ చేయండి. చక్కగా ఒక పక్క మీ కోపం తగ్గిపోతుంది. కోపం తగ్గడం వల్ల ఎన్ని మంచి పనులు ఉన్నాయో తెలుసా. బీపీ తగ్గుతుంది, ఇంకోటి హార్ట్కి చాలా మంచిది, ఇంకోటి ఫేస్కి మంచిది, హెడ్ఏక్ రాకుండా ఉంటుంది. అసలు కోపం వల్లేనండి 1,00,000 ప్రాబ్లమ్స్ మనిషికి కదా. అవన్నీ వెళ్ళిపోయి హ్యాపీగా జీవితం రిలాక్స్గా ఉంటుంది. దాంతోపాటు పోమోగ్రానేట్ తింటే ఇంకా హాయిగా ఉంటుంది. ఇందులో ఒక ప్లగ్ లేదు, స్విచ్ లేదు, ఏమీ లేదు, కానీ ఎంత మంచి పని చేస్తుందో. ఫ్రూట్స్ మన డైలీ లైఫ్లో భాగమైపోయాయి కాబట్టి అవి వలవడం ఈజీ అయిపోతే లైఫ్ ఇంకా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు కట్ చేసి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. డెమో క్లాసెస్ నేర్చుకోండి. అందరూ ఫ్రీగా క్లాసెస్ చేస్తున్నారు కానీ ఒక్కరోజన్నా ఫీజు పంపించారా? ఒక్కరన్నా అట్లీస్ట్ ఇంట్లో వండుకున్నదన్నా పంపించారా? లేదు. ఇక నుంచి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు హ్యాపీగా ఇలా ఒక సగాన్ని కట్ చేయండి. ఓకే, డింగ్ 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 కట్ కర్ దియా. సో ఇప్పుడు ఏం చేస్తాయి, ఈ మూత తీసి ఇలా పెట్టి దీన్ని మూత పెట్టండి. ఏదో మీకు తెలుసా
పాతకాలంలో ఏం లేదులేండి, ఊర్లలో కూడా ఇప్పటికి చేస్తాం కదా, కోడి పిల్లల్ని సాయంత్రం అయిందంటే గంప కింద పెట్టేస్తాం, పట్టుకొని అలా దీన్ని ఇలా పెట్టేయండి గంప కింద. యాక్షన్ స్టార్ట్. అయ్యో మీకు నేను చూపించాను కదా ఎలా వస్తుందో చూడండి, అంటే నేను మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, అమ్మయ్యా నిజంగానే కోపం మొత్తం వచ్చేసింది, నా కోపం అంతా తగ్గిపోయింది. అమ్మయ్య చూసారు ఇప్పుడు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఇది కూడా చూసారు ఎంత ఖాళీగా ఉందో. సో మొత్తం కొంచెం కూడా గింజలు లేకుండా హ్యాపీగా ఇందులోకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో గింజలు మొత్తం. అమ్మయ్య ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఇగో ఇలాంటివన్నీ వలవడానికే నాకు చాలా ఇబ్బంది, కానీ ఇప్పుడు మరీ అంత ఎక్కువ రాలేదు, 1-2 కాబట్టి ఈజీగా మనం తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా మీరు మన ప్రొమోగ్రానైట్ సీడర్తో ఎన్ని అన్ని ప్రొమోగ్రానైట్స్ని హ్యాపీగా కట్ చేసుకొని మీరు మాత్రమే పిసినార్తనంగా మీరు మాత్రమే తినకుండా ఇంట్లో అందరికీ పెట్టండి. ఎందుకంటే ప్రొమోగ్రానైట్ చాలా మంచిది నిజంగా ఆరోగ్యానికి. ఇప్పటివరకు నేను చెప్పాను కదా, మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు, యాపిల్ ప్రొమోగ్రానైట్ ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇది ఇంకా మన బ్లడ్ని ప్యూరిఫై చేసి ఫేస్కి చాలా గ్లో తెస్తుంది, కాబట్టి రోజుకి కొంచెం అన్న ప్రొమోగ్రానైట్స్ తింటే చాలా మంచిది. ఇక నుంచి ఒలిచే బాధ కష్టం ఏమీ లేదు కాబట్టి హ్యాపీగా మీరు తినండి. నాకైతే మా ప్రొమోగ్రానైట్ సీడర్ బాగా నచ్చింది. యో స్వీట్గా కూడా ఉంది. సో మీరు కూడా ఏంటంటే అన్ని ప్రొమోగ్రానైట్స్ని కట్ చేసుకోండి. ప్రొమోగ్రానైట్ సీడర్ చాలా చాలా యూస్ఫుల్, మీరు కూడా ఖచ్చితంగా యూస్ చేయండి. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపించబోతున్న యంత్రం ఏంటంటే కార్న్ స్ట్రైపర్. చాలామంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ ఉత్సాహాన్ని ఎక్కడ బ్రేక్ చేయకూడదనే నేను ఈరోజు మంచి ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదే మన కార్న్ స్ట్రైపర్ అనమాట. సో జనరల్గా మనం ఇప్పుడు రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్లో భాగం అయిపోయింది మన కార్న్ మొక్కజొన్న పొత్తు కదా. కొంచెం అన్నా తింటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైబర్ కంటెంట్ మన బాడీకి చాలా అవసరం, మనకే కాదు పిల్లలకు కూడా. కానీ ఈ కార్న్ని మనం కార్న్ తినాలి అనుకుంటే స్వీట్ కార్న్ అక్కడ మనం ఎక్కడ ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళాలి, లేదంటే సినిమా చూస్తున్నప్పుడు. నేను సినిమాకి వెళ్ళాలి అంటే సినిమా టికెట్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంత రేటు ఉన్నాయి. ఇంత చిన్న కప్పు అంత రేటు, 100 రూపీస్ 150 ఇలా అయిపోయింది. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినాలనుకుని కూడా తినలేకపోతున్నాం. ఇంట్లో చేసుకుందాము అంటే వాటిని ఒలిచి అవి దాన్ని ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మసాలాలన్నీ వేసి చేయాలంటే కొంచెం టఫ్, ఎందుకంటే స్వీట్ కార్న్ ఒలవడం అంటే చాలా టఫ్. సో ఇక్కడ నుంచి మీరు ఆ టెన్షన్ లేకుండా చాలా ఈజీగా మీరు టీవీ చూస్తూనో ఫ్రెండ్స్తో మాట్లాడుతూనో ఏదో ఒక టైంలో జస్ట్ 5 మినిట్స్ కనుక 5 మినిట్స్ కూడా అవసరం, ఇంకా తక్కువ టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా స్వీట్ కార్న్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. కానీ అంతకంటే ముందు మన కార్న్ స్ట్రైపర్ గురించి నేను మీకు చెప్పేస్తాను. ఏం లేదు, ఇక్కడ బ్లేడ్స్ ఉంటాయి చూసారు కదా, ఈ బ్లేడ్స్లోంచి మనం కార్న్ని కట్ చేస్తుంది బ్లేడ్స్. ఆ కార్న్ మొత్తం కట్ అయిందంతా ఈ బౌల్లోకి వచ్చేసింది చిన్న దాంట్లోకి. దీంట్లోంచి మనం ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఓకే, సో చాలా సింపుల్ అనమాట. దీనికి బటన్స్ కానీ కష్టం అలా ఏం లేదండి. హ్యాపీగా మీరు చేయొచ్చు, పిల్లలకి కూడా చేయించవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బోల్డ్ అంతమంది గ్యాంగ్ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళని అల్లరి నుంచి కొంచెం తప్పించాలంటే వాళ్ళ బ్రెయిన్కి మనం స్ట్రెయిన్ ఇవ్వాలన్నమాట. ఇలాంటివన్నీ చేసి పెట్టి ఎవరు ఫస్ట్ ఒలుస్తారో ఎవరు ఎక్కువ ఒలుస్తారో వాళ్ళకే బోల్డ్ అంత స్వీట్ కార్న్ అన్నాం అనుకోండి, ఆడుకుంటూ పాడుకుంటూ చేసేస్తారు. సో ఇప్పుడు మనం చేద్దాం. ఈ కార్న్ స్ట్రైపర్ ఉంది కదా, ఈ బ్లేడ్స్ని ఫస్ట్ ఒక కార్న్ మనం తీసుకొని జస్ట్ ఇలా, ఓకే, దీన్ని చక్కగా మనం ఇలా జింగ్ అమేజింగ్ ఇలా అంటూ ఉంటే చక్కగా హ్యాపీగా స్వీట్ కార్న్స్ అన్నీ వచ్చేస్తాయి. కానీ చాలా ఈజీగానే ఉంది, అంటే ఇంట్లో చక్క పిల్లలు కూడా చేసేసేయచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా పట్టుకొని చెయ్యండి. చక్కగా ఏ లేయర్ కా లేయరు, అంటే మనం ఒలిచినప్పుడు కూడా యాక్చువల్గా స్వీట్ కార్న్ ఒలడం అంటే కొంచెం కష్టం, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఇలా గింజలు తీసామంటే అవి మొత్తం మటాష్ అయిపోతాయి అనమాట. కానీ ఇలా చూస్తే మీకు అర్థమవుతుందా, చక్కగా లేయర్ కింద అలాగే వచ్చేస్తున్నాయి. వాటిని మనం యాస్టీస్గా ఈ హోల్ నుంచి ఇలా ఒక బౌల్లోకి వేసిద్దాం. ఓకే, చూసారా చక్కగా నీట్గా మొత్తం ఈ మొక్కజొన్న పొత్తుని చూడండి, లేయర్ అంతా అలాగే వచ్చేసింది. చూసారా, ఇంతకుముందు చెప్పాను కదా
మొక్కజొన్న పొత్తులు అలాగే చక్కగా గింజల్లాగా వచ్చేసినాయి. సో వీటిని మనం కొంచెం నీట్గా ఒలిచేసుకొని ఉడకబెట్టుకోవడమో, లేకపోతే మనం కొంచెం ఉడకబెట్టుకుంటే స్వీట్ కార్న్ అయిపోతుంది. లేదంటే మనం ఏదన్నా సలాడ్ చేసుకున్నప్పుడు కానివ్వండి, ఏదన్నా అంటే మొక్కజొన్న పొత్తుతో మీరు ఏం చేయాలన్నా సమోసాలు ఏమైనా చేస్తాం కదా మనం, దాన్ని స్మాష్ చేసేసి అలా ఇలాగే ఇప్పుడు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వీటిని మనం స్మాష్ చేసేసి వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటే చక్కగా మొక్కజొన్న పొత్తులు సమోసాలు చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాకపోతే నేను చెప్పాను కదా, ఏం చేయాలన్నా మనం కొంచెం అవి ఒలవడానికి ఇబ్బంది. ఎస్పెషల్లీ స్వీట్ కార్న్ అయితే అది పీస్ అయిపోతుంది. సో ఇక్కడి నుంచి ఆ బాధ లేకుండా అది పాడైపోయింది, అయ్యో చేతులు పాడవుతున్నాయి, ఇంత టైం పడుతుంది, ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా మీరు హ్యాపీగా టీవీ చూస్తున్నో పిల్లలకి ఇచ్చో చేసేసారనుకోండి, ఆ లేయర్ లాగా చక్కగా వచ్చేస్తుంది. అది ఏ మాత్రం స్మాష్ అయిపోదు. హ్యాపీగా మీరు ఏం కావాలంటే అది ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. సో చక్కగా ప్రోమోగ్రానైట్ సీడర్ అండ్ కార్న్ స్ట్రైపర్ రెండు చాలా ఈజీ అండ్ మనకి రెగ్యులర్గా కూడా ఇంట్లో యూజ్ అయ్యాయి అనమాట. ఎందుకంటే మనం దానిమ్మ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది చెప్తూనే ఉన్నా, కానీ ఒలవడం కష్టం అనుకున్న వాళ్ళు ఇక నుంచి ఈజీగా ఎలా ఒలవాలో నేను చూపించేశాను. కాబట్టి రోజు దానిమ్మ జ్యూస్ కానివ్వండి, లేకపోతే దానిమ్మ గింజలు కానివ్వండి మీరు తినండి, ఇంట్లో అందరికీ పెట్టండి, హ్యాపీగా హెల్తీగా ఉండండి. అండ్ కార్న్ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే చాలా మంచిది. మళ్ళీ చెప్తున్నా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మనందరికీ చాలా మంచిది, ఎస్పెషల్లీ పిల్లలకి. కాబట్టి మీరు ఇక నుంచి ఒలిచే పని తప్పిపోయింది కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకుని తీసుకొచ్చేసేయండి. మరి వీటి రేట్ ఎంత అంటే, మన ప్రోమోగ్రానైట్ సీడర్ వచ్చేసి అరౌండ్ ఒక 250 ఉంటుంది. అలాగే మన కార్న్ స్ట్రైపర్ కూడా ఒక అరౌండ్ 250 లోపల ఉంటుంది. చాలా చాలా తక్కువ. అండ్ ఇవి చేసే పనులు మాత్రం సూపర్ అని చెప్పాలి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసామంటే హ్యాపీగా లాంగ్ వరకు మనం చాలా ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. జాగ్రత్తగా వాడుకోండి. సో నాకైతే చాలా బాగా నచ్చేసాయి. మీరు కూడా వెళ్ళి చక్కగా షాపింగ్ చేసుకొని హ్యాపీగా హెల్తీగా మీ పనిని తక్కువ చేసి ఎక్కువ టైంని ఫ్యామిలీకి కేటాయించండి. ఓకేనా? సో మరి ఇది ఇవాళ మా కిచెన్ యంత్ర మీకు బాగా నచ్చింది కదా. ఇలాగే ప్రతి ఎపిసోడ్లోనూ ఇంట్రెస్టింగ్ యంత్రాస్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ హియర్ సంజలి సైనింగ్ ఆఫ్. బై బాయ్. మీరు మా ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabruchi అలాగే www.facebook.com/etvabruchiలో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.